Hello, good morning students. My name is A. Sivamohan Reddy. I am working as a teaching assistant Agriculture Polytechnic Kalikiri. ఇప్పుడు మనం కొబ్బరిలో వచ్చే చీడలు వాటి నియంత్రణ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కొబ్బరిలో వచ్చే చీడలు. కొబ్బరిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఒక 4 రకాల పురుగులు ఎక్కువగా కొబ్బరిని ఆశించి మనకు పంట నష్టాన్ని అనేది కలుగజేస్తాయి అన్నమాట. ఇందులో ఒకటి వచ్చేసి లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే నల్లముట్టె పురుగు, దీన్ని బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్ అని ఇంగ్లీష్లో అంటారు. కొమ్ము పురుగు, రైనోసరస్ బీటిల్, ఎర్రముక్కు పురుగు, రెడ్ పామ్ వీవిల్, ఎరియోఫిడ్ నల్లి, ఎరియోఫిడ్ మైట్. ఈ 4 అనేది కొబ్బరిలో వచ్చే మేజర్ పేస్ట్లు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే నల్లముట్టె పురుగు. ఈ నల్లముట్టె పురుగు సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ఒపిసినా అరినోసెల్లా, ఆర్డర్ వచ్చేసి లెపిడాప్టెరా. ఇప్పుడు మనం దీని యొక్క క్యారెక్టర్స్ అంటే లక్షణాలు, ఆ పెస్ట్ ఆ నల్లముట్టె పురుగు ఆశించిన మొక్క యొక్క లక్షణాలు, మొక్కల మీద ఆ చీడలు అనేది ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నల్లముట్టె పురుగు ఆశించిన గొంగళి పురుగులు ఏం చేస్తాయంటే, గొంగళి పురుగులు ఆ కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, ఆకుల మధ్యలో చేరి గూళ్ళు మాదిరి చుట్టి ఆకునంతా ఫోల్డ్ చేసేసి దాని స్క్రాపింగ్ ఆఫ్ క్లోరోఫిల్ అంటే అందులో ఉండే పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఏమవుతుందంటే ఆ పత్రహరితం అనేది పత్రహరితం మొత్తం తీసిపోవడం వల్ల ఆకులు అనేది ఎండిపోయి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కకు జరగాల్సిన ఫోటోసింథసిస్ కానీ అవన్నీ తగ్గిపోయి దానికి మొక్కకు అందవలసిన పోషకాలు అందక మొక్క అనేది ఆకులు డే బై డే అంటే రోజు దినదినాభివృద్ధి ఆకులు అనేది ఎండిపోయి చిన్న మచ్చలుగా ఏర్పడి అవి క్రమంగా మొత్తం మచ్చలు అనేది ఏర్పడేసి ఆకులపై ఎండిపోయిన మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు అనేది క్రమంగా ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయి ఆ ఆకులు చుట్టుకొని పోతాయి అన్నమాట. తర్వాత దీనివల్ల ఇంకా ఆశించిన ఫలితంగా ఏ విధంగా మనకు నష్టం కలుగుతుందంటే పిందెలు దీనివల్ల ఈ పురుగు ఆశించడం వల్ల ఆ పిందెలు అనేది స్టార్టింగ్ స్టేజ్లో పిందెలు ఉండేటివి రాలిపోతాయి అన్నమాట. ఈ పురుగు ఆశించడం వల్ల మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు కానీ, తర్వాత వచ్చేసి మొక్కకు అందాల్సిన పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఆ పిందెలు రాలిపోవడం, ఇది గణనీయంగా దీనికి ఈ లక్షణాలన్నీ కూడా మనకు అంతిమంగా ఈల్డ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. దానివల్ల ఈ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకు ఈల్డ్ అనేది గణనీయంగా తగ్గుతుంది అన్నమాట. ఇది కొబ్బరి పురుగు ఆశించడం వల్ల కొబ్బరిలో కలిగే లక్షణాలు, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈ విధంగా మనం చూసాం కదా. ఈ ఆకు మధ్య భాగంలో చేరి గొంగళి పురుగు ఏం చేస్తుందంటే గూడు మాదిరిగా చుట్టేసి ఆ స్క్రాపింగ్ ఆఫ్ క్లోరోఫిల్ అంటే ఆ పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఏమవుతుందంటే ఆకు అనేది క్లోరోఫిల్ కంటెంట్ పోవడం వల్ల ఆకు మొత్తం అనేది కలర్ మాడిపోయి మచ్చలుగా ఏర్పడి క్రమేపీ లూజ్గా అయిపోయి ఆకులు అనేది రాలిపోతాయి అన్నమాట. అది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మనం ఇలా గమనించినట్లయితే ఈ నల్లముట్టె పురుగులకి మనము కెమికల్ కంటే కూడా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు వాడడం వల్ల ఈ నల్లముట్టె పురుగును మనము అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. ఈ నల్లముట్టె పురుగు నివారణకు మనము ఎస్పెషల్లీ చూసినట్లయితే ఇవి కొన్ని రకాల బదనికలు ఉంటాయి, అంటే ప్రిడేటర్స్ అండ్ పారాసిటర్స్ అంటారు కదా, అందులో కొన్ని రకాల బదనికలు అనేది ఉంటాయన్నమాట. ఆ బదనికలు ఏం చేస్తాయంటే ఈ నల్లముట్టె పురుగు ఆశించకుండా మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ బదనికలను మనం ఫీల్డ్లో అక్కడక్కడ రిలీజ్ చేయడం వల్ల ఈ నల్లముట్టె పురుగు అనేది మనం అనేది రాకుండా కొద్దిగా మనం అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. ఏదేంటంటే కానీ ఈ నల్లముట్టె పురుగుకి రైతులకి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటివరకు సుమారు 90 మిలియన్ల బదనికలను సరఫరా చేయడం జరిగిందనమాట. అదేవిధంగా కొబ్బరిలో సస్యరక్షణ పద్ధతులపై పరిశోధన, అవగాహనలు, సిఫారసుల మేరకు మనం కొబ్బరిలో పాటించవలసిన సస్యరక్షణ పద్ధతులు అంటే ఇప్పుడు ఏదైనా పెస్ట్ కానీ, డిసీజ్ కానీ, ఏదన్నా రోగం కానీ, చీడలు కానీ, పీడలు కానీ వస్తే మనం డైరెక్ట్ కెమికల్ మెథడ్ పోకుండా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం వల్ల మనం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే మనం పంట మీద పెట్టే అమౌంట్ కానీ దాని అనేది తగ్గించుకోవచ్చు అనమాట. అమౌంట్ అనేది తగ్గించుకుంటే మనకేమవుతుందంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అమౌంట్ తగ్గిపోతుంది, మనకు అమౌంట్ కూడా కొద్దిగా అమౌంట్ అనేది తగ్గించుకునే విధంగా చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిలో సిఫార్సులు చేసిన మేరకు ఎరువులను వాడాలన్నమాట. అంటే ఇప్పుడు మనం సిమ్టమ్స్ కనిపించాయి కదా అనేసి ఇప్పుడు కేజీ ఇవ్వాల్సిన చోట 2 కేజీలు 3 కేజీలు ఇస్తే ఏమవుతుంది, సిమ్టమ్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. కాబట్టి బ్యాలెన్స్డ్గా మనకి ఎంత అవసరం ఉంటుందో అంతే సిఫార్సుల మేరకే ఎరువులు కానీ కెమికల్స్ కానీ ఏమన్నా కానీ న్యూట్రియంట్స్ కానీ సిఫార్సు మేరకే మనం అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కొబ్బరిలో రూట్ ఫీడింగ్. ఈ మెథడ్ అనేది మనకు కొబ్బరి అనేది పెద్ద మొక్క కాబట్టి పెద్ద ఎత్తు ఉంటుంది కాబట్టి మనం ఈ కెమికల్ మెథడ్స్ అనేది మనం డైరెక్ట్ పైకి స్ప్రే చేయడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే కన్నా కొబ్బరిలో రూట్ ఫీడింగ్ అని ఉంటుంది. మనం కొబ్బరి చెట్టును చూసుకున్నట్లయితే కింద ఒక 2 మీటర్ల కొబ్బరి చెట్టుకు అడుగు భాగాన అరౌండింగ్స్లో ఒక 1.5 to 2 మీటర్స్ వరకు సర్కిల్ మాదిరి ట్రెంచ్ చేసేసి అప్పుడప్పుడే కొత్తగా ఫార్మేషన్ అవుతూ ఉంటాయి కదా, కొత్త వేర్లు లేత వేర్లను తీసేసి ఆ వేర్లకు రూట్ డిప్పింగ్ అనమాట. రూట్ డిప్పింగ్ సొల్యూషన్గా ఏముందంటే ఏం తీసుకుంటామంటే మోనోక్రోటోపస్ విత్ వాటర్. నెక్స్ట్ రికమెండేషన్ వస్తుంది, మళ్ళీ డీటెయిల్గా తీద్దాం. జస్ట్ వాటర్ అనేది రూట్ ఫీడింగ్ అనమాట. మోనోక్రోటోపస్ కెమికల్ను వాటర్లో డిప్ చేసేసి ఆ లేత వేళ్ళకి అంటించడం ద్వారా ఏమవుతుందంటే కన్నా ఆ వేళ్ళు అనేది ఆ మొక్కలో కెమికల్ యొక్క ప్రభావం అనేది తీసుకొని పై వరకు పోయి ఆ నల్లముట్ట పురుగు అనేది నివారణ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం గమనించినట్లయితే 3 types ఆఫ్ బదనికలు మనం చూసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనం బదనికలు అనేది ఇవి ప్రిడేటర్స్ పారాసిటైడ్స్ అంటాం కదా, ప్రిడేటర్స్ అండ్ పారాసిటైడ్స్ అంటారు కదా. ఈ ప్రిడేటర్స్ పారాసిటైడ్స్ ఏమవుతాయంటే ఇవి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్ స్టేజ్లో రిలీజ్ చేయాల్సింటే ఎగ్ స్టేజ్లో రిలీజ్ చేయాలి. లార్వల్ స్టేజ్లో రిలీజ్ చేయాల్సింటే లార్వల్ స్టేజ్లోనే రిలీజ్ చేయాలి. ప్యూపల్ స్టేజ్లో రిలీజ్ చేయాల్సిన బదనికలు ప్యూపల్ స్టేజ్లో రిలీజ్ చేయాలి. అడల్ట్ స్టేజ్లో రిలీజ్ చేయాల్సినవి అడల్ట్ స్టేజ్లో రిలీజ్ చేయాలి. అది మనకు రిలీజ్ చేయాల్సిన పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎగ్ స్టేజ్లో రిలీజ్ చేయాల్సింది అడల్ట్ స్టేజ్లో చేస్తే దాని వల్ల ప్రభావం ఉండదు. కాబట్టి ఏ స్టేజ్లో రిలీజ్ చేయాలో ఆ స్టేజ్లో మట్టుకే రిలీజ్ చేయాలి. ఆ స్టేజ్లో రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్నా ఆ బదనికలు డైరెక్ట్ ఆ పురుగు యొక్క ప్యూపాల్ కావచ్చు, లార్వాల్ కావచ్చు, ఏ స్టేజ్లో అయితే మనం రిలీజ్ చేస్తామో ఆ స్టేజ్ దాని మీద ఎఫెక్ట్ చూపించేసి ఆ పురుగును అనేది కంట్రోల్లో చేస్తుంది అనమాట. ఇది బెస్ట్ మెథడ్. మనం కెమికల్ మెథడ్ పోకుండా డైరెక్ట్ ఈ బదనికలు రిలీజ్ చేయడం అనేది ఇందులో ఎక్స్పెషలీ ఈ పురుగులో ఈ నల్లముట్ట పురుగుకు ఈ కింద నెక్స్ట్ కింద చెప్తాను. 4-5 types ఆఫ్ ఎగ్ పారాసిటైడ్, లార్వల్ పారాసిటైడ్, పీపల్ పారాసిటైడ్, అడల్ట్ పారాసిటైడ్, ఇవన్నీ 4-5 types ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి రిలీజ్ చేసుకోవడం మనం ఈ పురుగును సమగ్రవంతంగా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ నల్లముట్ట పురుగు యాజమాన్యం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఈ పురుగు ఆశించి ఎండిన అడుగు వరుస ఆకులను తీసివేసి కాల్చివేయాలి. ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ పురుగు ఇన్సిడెన్స్ అనేది కింది భాగంలో ఆశించినట్లయితే ఆ కింది భాగం నుంచి పైకి అట్లా పాకిపోవడం వల్ల మొత్తం చెట్టుకు మొత్తం వ్యాపించేసి మనకు నష్టాన్ని కలిగజేస్తాయి. కాబట్టి ఏమైందంటే కనుక ఇప్పుడు కింది భాగంలో ఆశించినట్లయితే ఆశించిన ఆకులను ఎండిన ఆకులను వరుసలను తీసి ఆ ఫీల్డ్లో కాకుండా పక్కన ఒక కొంత దూరంలో తీసి కాల్చివేయాలన్నమాట. కాల్చివేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పురుగు యొక్క అవశేషాలు అనేది కాలిపోయి నెక్స్ట్ ఫీల్డ్కి కానీ నెక్స్ట్ క్రాప్కి కానీ క్యారీ ఫార్వర్డ్, అంటే ఈ ఫీల్డ్ నుంచి ఆ ఫీల్డ్కి కానీ ఈ పంట నుంచి ఆ పంటకు కానీ పోకుండా మనం నివారించుకోవచ్చు అనమాట. పురుగు తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే కన్నా 1-2 లేదా ఆకులు పురుగు ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, డైరెక్ట్ కెమికల్ మెథడ్ పోకుండా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించాలనేసి దానికోసం అంటే ఇవన్నీ 1 లేదా 2 ఆకుల దశలకు సంబంధించినట్టు ఉన్నట్లయితే కన్నా ఏది పురుగు యొక్క ఇన్సిడెన్స్ అంటే ఆ పురుగు యొక్క ప్రభావం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మొక్కలో 1 లేదా 2 ఆకులు ఉన్నట్లయితే కనుక మనం స్టార్టింగ్ స్టేజ్ అయితే కనుక మనం కెమికల్ మెథడ్కి పోకుండా ఈ బదనికలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ బదనికలు అనేటివి రిలీజ్ చేసుకోవాలంటే ఈ బదనికలు మన
మన ఆంధ్రప్రదేశ్లో అయితే అంబాజీపేట, ఈ అంబాజీపేట అనే స్థానంలో ఈ కోకోనట్ రీసెర్చ్ స్టేషన్ ఉందన్నమాట. మన ఆంధ్రాలో ఫేమస్ కోకోనట్ రీసెర్చ్ స్టేషన్ ఆంధ్రాలో. ఇప్పుడు సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ అయితే కన్నా CPCRI, సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CPCRI అంటారు. ఇది కేరళలో ఉంది. ఇది వన్ ఆఫ్ ది పైనీర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అనమాట. ఏది కోకోనట్ పరిశోధన స్థానాల్లో ఇండియాలో నెంబర్ 1 CPCRI. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి గమనించినట్లయితే కన్నా అంబాజీపేట వద్ద ఈ కోకోనట్ రీసెర్చ్ స్టేషన్ ఉందన్నమాట. ఈ కోకోనట్ రీసెర్చ్ స్టేషన్ వారు ఈ బదనికలు అనేది మనకు ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆ ఇన్సిడెన్స్ ఏది 1 లేదా 2 స్టేజ్ల వరకు ఉంటే ఆ బదనికను రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఎక్కువగా పురుగు ఆశించిన ఆకులను డైక్లోరోవాస్, ఇది మార్కెట్లో వచ్చేసి నువాన్ అనే పేరుతో దొరుకుతుంది అనమాట. ఇది 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఏది ఇన్సిడెన్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కన్నా ఫస్ట్ బదనికలు రిలీజ్ చేస్తాము. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులు అన్నట్టు ఇవన్నీ కూడా బదనికలు రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వీటిని రిలీజ్ చేస్తాం అనమాట. ఏంటివి కెమికల్. నెక్స్ట్ కెమికల్ అయితే డైక్లోరోవాస్, మార్కెట్లో నువాన్ అనే ట్రేడ్ నేమ్తో దొరుకుతుంది. 1 ml 1 లీటర్ ఆఫ్ వాటర్, ఒక 1 mlకి 1 లీటర్ ఆఫ్ వాటర్ కలిపి స్ప్రే చేసుకోవాలన్నమాట. లేదా పురుగు స్థాయి తీవ్రంగా ఉన్నట్లయితే కన్నా ఇది కాదు, అది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ అయితే డైక్లోరోవాస్ నువాన్. ఫస్ట్ స్టేజ్ బదనికలు రిలీజ్ చేసాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డైక్లోరోవాస్ నువాన్ స్ప్రే చేసాము. నెక్స్ట్ ఇంకా ఇన్సిడెన్స్ ఎక్కువ ఉండి గొంగళి పురుగు దశలో ఉన్నట్లయితే కన్నా పురుగు స్థాయి తీవ్రంగా ఉండి, అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి డెవలప్ అవుతుంది కదా, ఆ స్థాయి తీవ్రంగా ఉండి గొంగళి పురుగు దశలో ఉన్నట్లయితే గొంగళి పురుగు దశలో ఉన్నట్లయితే మోనోక్రోటోపాస్, మనం పైన చెప్పాం కదా, మోనోక్రోటోపాస్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ అనేసి వేరుకు మోనోక్రోటోపాస్ అనే కెమికల్తో టై చేసేసి కడతామని చెప్పాం కదా, రూట్ ఫీడింగ్ ఆ కెమికల్ అనమాట. మోనోక్రోటోపాస్ 10 ml లీటర్ కలిపేసి ఆ రూట్కి కొత్తగా ఫార్మేషన్ ఏంటాయి కదా, లేత వేళ్ళకి కలిపేసి లోపల కట్టేసి మళ్ళీ కవర్లో కొట్టేసి అట్లా మొత్తం మట్టి వేసేసి పూడ్చిపెట్టేసేయాలన్నమాట. పూడ్చిపెట్టేస్తే ఏమవుతుందంటే కన్నా ఈ యొక్క పూడ్చిపెట్టేసి ఆ కెమికల్ అనేది ఆ రూట్ ద్వారా పై పోర్షన్కు అప్ టు కాయల వరకు కూడా బ్రాంచెస్ నుంచి ట్రంక్ నుంచి బ్రాంచెస్ వరకు పై వరకు చేరేసి మొక్క మొత్తానికి చేరడం జరుగుతుందండి. దానివల్ల పురుగు ఎక్కడున్నా కూడా విష ప్రభావానికి చనిపోవడం కానీ లేదా పక్కకి పోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. మనకు మెయిన్ పంటకు డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కానీ ఈ రూట్ ఫీడింగ్ చేసినప్పుడు మనం అప్ టు 45 days వరకు కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, ఆ కొబ్బరి బోండాలను పీక్కోకూడదు అనమాట. అంటే కాయలను కొయ్యరాదు, మార్కెట్కి తరలించరాదు అనమాట. ఏమవుతుందంటే కన్నా ఈ 40 to 45 daysకి ఒక మోనోక్రోటోపాస్ యొక్క కెమికల్ యొక్క ప్రభావం ఆ మొక్కలోనే ఉంటుంది కాబట్టి దానివల్ల హజార్డ్నెస్ అంటే విషతుల్యం అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ షార్ట్ ఆఫ్ పీరియడ్లో ఆ టైంలో మనం కొబ్బరి బోండాలు అనేది కాయ నుంచి తెంపరాదు. ఏది రూట్ ఫీడింగ్ చేసిన 45 days లోపు. 45 days తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ యథాతథంగా కాయలను అనేది కోసుకొని మార్కెట్కు అనేది వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కొబ్బరి తోటల పరిసరాల్లో తాటి చెట్టుపై ఉన్న నల్లముట్ట పురుగులపై మందు చల్లి నివారించవచ్చు. ఇదే మనం చెప్పాం కదా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేసి. ఇప్పుడు మనం డైరెక్ట్ పెస్ట్ వస్తే కెమికల్ స్ప్రే చేయడం ఒక పద్ధతి, డైరెక్ట్ మెథడ్. లేదా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్న అన్నిటికి కూడా మన కంట్రోల్లో పెట్టుకొని మనం ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం అనేది ఇదొక పద్ధతి అనమాట. ఈ విధంగా ఏమవుతుందంటే కన్నా ఇప్పుడు మనం కెమికల్ స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన తర్వాత ఏమవుతుందంటే కన్నా కొన్ని పురుగులు అవాయిడెన్స్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మన ఫీల్డ్లో నుంచి ఇంకొక ఫీల్డ్కి పోయి కెమికల్ యొక్క ఇన్సిడెన్స్ తగ్గిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోనోక్రోటోపాస్ ఇచ్చాము, దాని ఇన్సిడెన్స్ ఒక 1 week ఉంటుంది అనుకో, ఆ 1 week వరకు ఆ ఫీల్డ్లోకి రాకుండా ఇంకో ఫీల్డ్లో ఉండేసి మళ్ళీ ఆ ఇన్సిడెన్స్ తగ్గుతూనే మళ్ళీ మన ఫీల్డ్కి వస్తుంది అనమాట. కాబట్టి దీనికి అతిదేయిగా పక్కన ఉండే మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలపై కూడా మనం ఈ పురుగు మందు చల్లడం వల్ల ఆ పురుగు అనేది ఆ మొక్కల్లో కూడా ఉండకోకుండా పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన పంటకు కూడా మన కొబ్బరి చెట్లకు కూడా ఆ పురుగు అనేది ఆశించకుండా మనం నివారణ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఇప్పుడు మనం కదా మనకి ఎంత అవసరం ఉంటుందో ఆహారం అంత రేంజ్లోనే తీసుకుంటాం మనం. అదేవిధంగా మొక్కకు కూడా పురుగు సోకి ఎండిపోయిన తోటలకు సిఫారసు మేరకు ఎరువులు అంటే రికమెండెడ్ డోస్లోనే ఎరువులు ఇవ్వాలన్నమాట. 1 కిలో యూరియా,
టూ కిలోలు సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 2 to 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే ఎంఓపి చెట్టు సంవత్సరం. ఒక సంవత్సరం చూసుకున్నట్టయితే 1 కిలో యూరియా, 1 కిలో 2 kgs ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 to 2.5 kgs ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక చెట్టుకు ఒక సంవత్సరం అనమాట. ఇది న్యూట్రిషన్ అనమాట, ఎరువులు అనమాట వేసి నీరు పెట్టి త్వరగా కోలుకొని కాపునిచ్చినాడు. ఇవన్నీ మనం బ్యాలెన్స్ న్యూట్రిషన్ పాటించడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇచ్చిన ఎరువులు పోషకాలు మొక్క అనేది తీసుకొని తగినంత మోతాదులో మొక్క తీసుకొని ఆ మొక్క పోషణకు అది అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్ నివారణ చర్యలు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనమాట. ఇవి పురుగు ఆశించి ఎండిన ఆకులను తీసి కాల్చివేయాలి. అదే ఇప్పుడు మనం ఇన్ఫెక్టెడ్ లీవ్స్ ఉంటాయి కదా, ఇన్ఫెక్టెడ్ లీవ్స్ కానీ ఇన్ఫెక్టెడ్ పోర్షన్ కానీ తీసేసి మనం ఆ ఫీల్డ్ నుంచి తీసేసి పక్కన కాల్చివేయాలన్నమాట. కాల్చివేయడం వల్ల ఆ యొక్క ఇన్సిడెన్స్ను మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ పురుగు తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే పరాన్నజీవులను వదలాలి. పై చెప్పాం కదా స్టార్టింగ్ స్టేజ్లో బదనికలను వదలాలనేసి, ఆ పాయింట్ అనమాట. ఇది చెప్పాను కదా ఉద్యానవన పరిశోధన స్థానం అంబాజీపేట నుండి వీటిని పొందవచ్చు. వీటిని ఏంటంటే టాంపెస్ట్ పరాన్నజీవులు చెప్పాం కదా. ఏ స్టేజ్లో ఏ పరాన్నజీవులను వదలాలనేది ముఖ్యం అనమాట. అంటే ఏ స్టేజ్లో వదలాల్సింటే ఆ స్టేజ్లోనే రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి, గమనించినట్లయితే ఇవి ఎగ్ స్టేజ్లో, లార్వల్ స్టేజ్లో, ఎర్లీ లార్వల్ స్టేజ్లో, ప్యూపల్ స్టేజ్లో, లేట్ ప్యూపల్ స్టేజ్లో, అడల్ట్ స్టేజ్లో ఏ స్టేజ్లో ఏ పరాన్నజీవులను వదలాలనేది మనం ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎగ్ స్టేజ్ అంటే గుడ్డు దశలో ట్రైకోగ్రమ్మా ఆస్ట్రాలియానం ఇది ఎగ్ స్టేజ్. నెక్స్ట్ ఎగ్ లార్వల్ స్టేజ్, ఎర్లీ లార్వల్ స్టేజ్ అంటే ముందు దశలో ఏది అపాంటిలస్ ప్లావిపెస్. నెక్స్ట్ లార్వల్ స్టేజ్లో అయితే మైక్రోబ్రకాన్ జాతులు, మైక్రోబ్రకాన్ స్పీసెస్. ఇది ఎక్కువ అడుగుతూ ఉంటారు ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఏదైనా కానీ. నల్లముట్ట పురుగుకు లార్వల్ స్టేజ్లో రిలీజ్ చేసే బదనికలు ఏమిటి అనేసి మైక్రోబ్రకాన్ స్పీసెస్ లార్వల్ స్టేజ్లో ఈ యొక్క పరాన్నజీవులను వదలడం జరుగుతుంట మైక్రోబ్రకాన్ స్పీసెస్. నెక్స్ట్ లార్వల్ స్టేజ్లో ప్యూపల్ స్టేజ్లో రెండు విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఏది గోనియోజస్ నిపాంటిడిస్ ఈ పరాన్నజీవి లార్వల్ స్టేజ్లో పనిచేస్తుంది, ప్యూపల్ స్టేజ్లో పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఓన్లీ ప్యూపల్ స్టేజ్లో పనిచేసేది ఇలాస్మస్ జాతులు ప్యూపల్ స్టేజ్లో. ఇంకా లేట్ ప్యూపల్ స్టేజ్లో వచ్చేసి స్టామెటోసీనస్ సాల్కేటి స్కుటెల్లం ఇది వచ్చేసి లేట్ ప్యూపల్ స్టేజ్. ఇంకోసారి చెప్తున్నాను, స్టోమెటోసీనస్ సాల్కేటి స్కుటెల్లం. నెక్స్ట్ అడల్ట్ స్టేజ్లో వచ్చేసి ట్రైకోస్పిలస్ పూపిఓరా. అడల్ట్ స్టేజ్లో ట్రైకోస్పిలస్ పూపిఓరా ఇది మనం ఈ యొక్క ఫస్ట్ గురించి మనం తెలుసుకునే నల్లముట్ట పురుగు గురించి గమనించుకోవాల్సిన విషయాలు, వాటి యొక్క పెస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, వాటి యొక్క యాజమాన్య పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్స్ అంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, వీటి అన్నిటి గురించి కూడా నెక్స్ట్ ఈ రిలీజ్ చేయాల్సిన పరాన్నజీవులు ఏ స్టేజ్లో ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పోయినట్లయితే నెక్స్ట్ రెండో పెస్ట్ కొమ్మ పురుగు రైనోసరస్ బీటిల్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఒరిక్టస్ రైనోసారస్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కొమ్మ పురుగు ఇంగ్లీష్లో రైనోసరస్ బీటిల్ అంటారు. ఓకేనా. సైంటిఫిక్ నేమ్ ఒరిక్టస్ రైనోసారస్. క్రమం కోలియాప్టెరా. సైంటిఫిక్ నేమ్ ఒరిక్టస్ రైనోసారస్. క్రమం కోలియాప్టెరా. ఇప్పుడు మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తున్నాం కదా, నల్లగా ఒక పురుగు ఉంది కదా, దాన్ని రైనోసరస్ బీటిల్ అంటారు. దీనికి ముందు చూసినట్లయితే కొమ్ము మాదిరి ఉంటుంది, అందుకనేసి కొమ్ము పురుగు అని. ఇప్పుడు మనం ఏదన్నా అబ్జర్వ్ చేసినట్టు కొమ్ము మాదిరి ఉంటుంది కదా, ఆ విధంగా మనం ఈ పురుగు యొక్క ముందు భాగం ఏముంటుందంటే ఆ యొక్క కొమ్ము మాదిరి ఉంటుంది, అందుకని ఈ పురుగుని కొమ్ము పురుగు అని పిలుస్తారనమాట.
ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు చూసినట్లయితే ఈ పురుగు ఆశించినట్లయితే ఆకులపై ఫస్ట్ ఏంటంటే జియోమెట్రిక్ వి షేప్ కట్స్, అంటే వి ఆకారంలో ఆకులు అనేది కొరికి తినడం జరుగుతుంది అనమాట. అంటే ఇటు సగం కొరికేసి వి ఆకారంలో ఉంటాయన్నమాట ఆకులు. మనం ఫీల్డ్లో చూస్తేనే ఈజీగా అర్థమవుతుందంట ఇది వచ్చేసి రైనోసరస్ బీటిల్ అటాక్ చేసిందా లేదా అనేసి ఆ ఆకులను చూస్తేనే కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వి షేప్డ్ జియోమెట్రిక్ కట్స్, అంటే వి ఆకారంలో మా పురుగు అనేది కత్తిరించి ఉంటుంది అనమాట. ఇటు సగం కత్తిరించి మూడు బారినట్లు ఉంటుంది. వి షేప్డ్ జియోమెట్రిక్ కట్స్, ఆకులపై వి ఆకారంలో కత్తిరించినట్లుగా ఉంటుంది. మనం కదా కత్తెర తీసుకొని కత్తిరిస్తాం కదా, అట్లా ఉన్నట్టు ఇటు సగం కత్తిరించి వి షేప్లో ఉంటుంది అనమాట. అయితే ఈ పురుగు యొక్క మొదటి లక్షణం. నెక్స్ట్ గమనించినట్లయితే కాండం నుంచి పిప్పి రాలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, ఈ విధంగా కాండం నుంచి జిగురు లేటెక్స్, అది గమ్ము మాదిరి అర్థం కాల ఇట్లా. సరే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కన్నా ఈ విధంగా హోల్స్ నుంచి జిగురు అనేది గమ్ము మాదిరి సబ్స్టెన్స్ కారుతుంది కదా, ఆ విధంగా కారుతుంది అనమాట. ఇది రైనోసరస్ బీటిల్కు చూడొచ్చు, రెడ్ పామ్ వీవిల్కి అంటే ఎర్రముక్క పురుగుకు చూడొచ్చు. సేమ్ క్యారెక్టరే, ఏమంటే ఆ సబ్స్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ కాండం నుంచి పిప్పి రాలుతూ ఉంటుంది. ఈడొచ్చేసి ఈడుంది కదా, ఈడ జిగురు లేటెక్స్ మాదిరి కారుతూ ఉంది. కానీ కొమ్ము పురుగుకి ఏమవుతుందంటే కదా అందులోంచి పిప్పి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ పీచు తినడం వల్ల మనం ఏమవుతుందంటే కదా, ఇప్పుడు మనం ఈ ఇళ్ళల్లో మనం హౌస్లలో ఇప్పుడు మనం కసువు అనేది ఊడ్చుకుంటూ ఉంటాం కదా, ఊడ్చుకున్నప్పుడు సబ్స్టెన్స్ మాదిరి వస్తుంది చూడు, ఆ విధంగా వస్తుంది అనమాట. దాన్ని ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఈ విధంగా ఈ మొక్కను చూసినట్లయితే వి షేప్డ్ జియోమెట్రిక్ కట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే చూశారు కదా, ఇటు సగం ఇంగ్లీష్ అక్షరం వి ఉన్నట్టు ఉన్నాయి కదా, అందుకనేసి వి ఆకారపు కత్తిరింపులు, వి షేప్డ్ జియోమెట్రిక్ కట్స్ అంటారు. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ కాండం నుంచి కింద కాండం పోర్షన్ ఉంది కదా, ఆ కాండం పోర్షన్లో ఆ పిప్పి అనేది రాలుతూ ఉంటుంది అనమాట. ఆ కాండం పోర్షన్లో పిప్పి రాలుతూ ఉంటుంది. ఇవి అనేది రైనోసరస్ బీటిల్ యొక్క ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ ఈ పురుగు యొక్క మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇంటిగ్రేటెడ్, ఇది కూడా సేమ్. ఒకటి మనం డైరెక్ట్ కెమికల్ మెథడ్ ఫాలో కావడం కంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, సమగ్ర సస్య రక్షణ పద్ధతులు ఉపయోగించడం వల్ల ఈ పురుగు యొక్క దాడి నుంచి కొబ్బరి మొక్కలను మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇవేంటంటే సేమ్ అంతే, తోటల్లో ముందు చెప్పినట్టు తోటల్లో ఉన్న పడిపోయిన చెట్లను తొలగించి వాటిని తగిన విధంగా వినియోగించుకోవాలి లేదా నాశనం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోటలో పడిపోయిన చెట్లు ఉంటాయి కదా, చెట్లు మనకు అవసరం అనుకుంటే బతుకుతాయి అనుకుంటే పెట్టుకోవాలి, లేదనుకుంటే తీసేసి ఫీల్డ్ నుంచి తీసేసి పక్కన పెట్టేసేయాలి. ఫీల్డ్ నుంచి తీసేసి పక్కన వేసేసుకోవాలన్నమాట. ఇదొక పద్ధతి. నెక్స్ట్ పడిపోయిన చెట్ల మధ్యలో భూమిలో ఉన్న భాగం త్రవ్వించి తగలబెట్టాలి. ఇప్పుడు మనం ఆ పడిపోయింటాయి కదా, ఆ పడిపోయిన చెట్లలో కొన్ని రకాల కొన్ని రకాల చెదలు కానీ కొన్ని రకాల ఇవన్నీ పెస్ట్లు వచ్చి అటాక్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే కన్నా పడిపోయిన చెట్ల మొదళ్ళు ఉంటాయి కదా, భూమిలో ఉన్న భాగం, ఆ భూమిలో ఉన్న భాగాన్ని అంతా నీట్గా త్రవ్వించి తగలబెట్టాలన్నమాట. పెట్టి అగ్గి పెట్టడం వల్ల అందులో ఉండే సబ్స్టెన్స్ అన్నీ ఈ పురుగుల యొక్క అవశేషాలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తోటలో పశువుల ఎరువులు కుప్పలు ఉంచరాదు. ఇప్పుడు పశువుల ఎరువులు కుప్పలు ఉంచినట్లయితే కన్నా దీనికి ఈ రైనోసరస్ బీటిల్కి అనేది ఈ పేడ అనేది ఎక్కువగా బాగా ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. ఏమంటే ఈ కుప్పలు ఉండడం వల్ల అది వచ్చేసి అందులో ఎక్కువ సర్వైవ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ పేడ అంతా మనం పేడ వేస్తాం కదా, ఫీల్డ్కి వేస్తాం కదా, ఆ ఖాళీ మిగతా టైంలో ఆ మొక్క అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఏం చేస్తామంటే ఆ పశువుల ఎరువులు ఎక్కువ కాలం కుప్పలు ఉంచకుండా మనకు అవసరం అనుకున్నప్పుడే ఫీల్డ్లోకి తెచ్చేసుకొని మొక్కలు గుచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ దగ్గరలోని పశువుల ఎరువు కుప్పలను 3 నెలలకు ఒకసారి తిరిగేస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దిబ్బలు కానీ అట్లా పెట్టుకుంటాము మనం, లేదా ఇప్పుడు ఈ పేడ ఎరువు ఎక్కువగా ఉందని తెచ్చేసి ఫీల్డ్లోనే పెట్టడం వల్ల ఏమవుతుందంటే కన్నా ఇది స్టోర్ అయ్యి కొమ్మ పురుగు అనేది ఎక్కువగా అందులో ఆశించి అందులోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి ఏంటంటే లాంగ్ స్టోరేజ్ ఉందంటే ఈ కార్బారిల్ పొడి దొరుకుతుంది అనమాట. ఆ కార్బారిల్ పొడి 50% నీటిలో కలిపి పొడి మందు అనమాట. 3 గ్రాములు కార్బారిల్ పొడిని 1 లీటర్ ఆఫ్ వాటర్ కలిపి దానిపైన పిచికారీ చేసుకుంటూ ఉండాలి, స్ప్రే చేసుకుంటూ ఉండాలి. దానివల్ల స్ప్రే చేసుకుంటే ఈ దిబ్బల మీద కానీ ఆ
పేడ మీద కానీ స్ప్రే చేయడం వల్ల ఈ రైనోసరస్ బీటిల్ కానీ ఇంకా ఏమన్నా పెస్టులు చెదలు కానీ ఇంకా ఏమన్నా ఉంటే ఆ మొక్కలకు అనేది రాకుండా చనిపోవడం జరుగుతుందంట. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ కొన్ని రకాల వైరస్ తెగులు సోకిన కొమ్మ పురుగులు ఉంటాయన్నమాట. వీటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే హెక్టార్కి 10 లేక 15 చొప్పున ప్రతి 3 నెలలకు ఒకసారి తోటలో వదలాలి. కొన్ని రకాల ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పివి అనేది ఎన్పివి వైరస్. ఇదేంటంటే కన్నా బయో కంట్రోల్ ఏజెంట్ అనమాట. అంటే బయో కంట్రోల్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. ఇదేది ఎన్పివి కొన్ని రకాల వైరస్లు ఉన్నాయన్నమాట. ఇవి అక్కడక్కడ ఫీల్డ్లో రిలీజ్ చేయాలన్నమాట. ఫీల్డ్లో రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్నా ఆ పురుగు యొక్క ఇన్సిడెన్స్ను ఈ బయో కంట్రోల్ అయితే న్యాచురల్గానే తగ్గిస్తాయి అనమాట. ఏది కెమికల్ మెథడ్స్ పోకుండా న్యాచురల్గానే సహజ సిద్ధంగానే తగ్గించేస్తాయి అనమాట. నెక్స్ట్ మనం న్యూట్రిషన్కి వస్తే కన్నా 3 నెలలకు ఒకసారి కొబ్బరి చెట్ల మొవ్వల్లో ఆకు వలయములలో వేపపిండి లేక వేప గింజల పిండి వేప పిండి ఉంటుంది కదా, వేప గింజల పిండి ఉంటుంది కదా, దాన్ని 100 గ్రాములు 150 గ్రాములు ఇసుకతో కలిపి 100 గ్రాముల వేపపిండిని 150 గ్రాముల ఇసుకతో కలిపి చల్లాలన్నమాట. ఏది ఆ చెట్ల మొవ్వల్లో, తర్వాత ఆకు వలయాల్లో వేపపిండి, ఆ చెట్లు మొవ్వలు ఉంటాయి కదా, ఆ మొవ్వల్లో తర్వాత వచ్చేసి ఆ వలయాలు అన్నీ చుట్టుకొని వలయాలుగా మాదిరిగా ఉంటాయి కదా, ఆ వలయాల్లో వేయడం వల్ల మనం ఈ పురుగు యొక్క ఇన్సిడెన్స్ను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కెమికల్ ప్రాక్టీస్ మెథడ్కి వచ్చినట్టయితే మెటారైజియం సొల్యూషన్ అనమాట. మెటారైజియం ద్రావణాన్ని 3 ఘనపు మీటర్లు కుప్పకు 1 లీటర్ ద్రావణం చొప్పున చల్లి మెటారైజియం బూజు తెగులు పురుగు ఉత్పత్తి కేంద్రాలైన పశువుల పెంట, వ్యర్థ సేంద్రియ పదార్థాల కుప్పల్లో వ్యాప్తి చేయాలన్నమాట. ఇదేంటంటే కదా మెటారైజియం సొల్యూషన్ ఉంటుంది కదా. లేదు మామూలుగా చెప్తున్నాను ఫస్ట్ మెటారైజియం సొల్యూషన్ ద్రావణాన్ని ట్రయల్ పర్పస్ కొమ్మ అంతే. ఇంకొకసారి వేస్తే నెక్స్ట్ ఫ్లో అంతే పోతుంది. ఈ సేంద్రియ పదార్థాల కుప్పలతో ఇవి ఉంటాయి కదా. నెక్స్ట్ మెటారైజియం సొల్యూషన్ ద్రావణాన్ని 1 ఘనపు మీటర్కు కుప్పకు 1 లీటర్ ద్రావణం చొప్పున మెటారైజియం సొల్యూషన్ స్ప్రే చేయడం వల్ల బూజు తెగులు మిగతా ఏదైనా కొన్ని రకాల పురుగుల ఉత్పత్తి ఉంటాయి కదా, ఆ పురుగుల ఉత్పత్తి తర్వాత ఆ పురుగులు అనేవి రాకుండా దరిచేరకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కొమ్మ పురుగు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. కొమ్మ పురుగు ఆకర్షించు రైనోల్యూర్ అని కొన్ని ఫిరమోన్ ట్రాప్స్ ఉంటాయన్నమాట. ఈ కోకోనట్లో రైనోల్యూర్ అనే ఫిరమోన్ ట్రాప్ ఈ కొమ్మ పురుగు అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి పెట్టి ఎకరముల తోటకు 1 చొప్పున పెట్టి ఆకర్షణీయమైన తల్లి పురుగులను చంపాలన్నమాట. ఇప్పుడు ఎకరానికి 1 లేదా 2 అక్కడక్కడ పెట్టేసి ఈ కొమ్ము పురుగు యొక్క అవశేషాలను ఈ రైనోల్యూరాన్ ట్రాప్కు ఆ పురుగులు ఆకర్షించబడి ఆ ట్రాప్లో పడతాయి. దానివల్ల ఏమవుతుందంటే కన్నా ఈ పురుగులను మనము అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఎర్రముక్క ఇవి అది ఫస్ట్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఎర్రముక్క పురుగు లక్షణాలు. ఇది రెడ్ పామ్ వీవిల్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రింకోపోరస్ పెరుజినియస్. ఆర్డర్ వచ్చేసి కోలియాపెరా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాండంపై రంధ్రం చేసి ముదురు రంగు, ఎరుపు రంగు జిగురు కారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాండం నుంచి చూసామంటే కన్నా అబ్జర్వ్ చేసాం కదా, ఇందులో ముదురు రంగు, జిగురు రంగులు, ముదురు ఎరుపు రంగులో ఇప్పుడు గమ్ము లేటెక్స్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా, గమ్ము వంటి పదార్థం ఆ జిగురు కారుతూ ఉంటుంది అనమాట. ఇదే మెయిన్ సింబల్ ఏంటంటే కన్నా ఎర్రముక్కు పురుగు ఆశించిన చెట్లను అబ్జర్వ్ చేసినట్లయితే ఆ చెట్ల యొక్క కాండంపై ఆ పురుగు చేసిన రంధ్రం నుంచి ముదురు ఎరుపు రంగులో జిగురు కారుతూ ఉంటుంది. గమ్ములాగా మన గమ్ము ఉంటుంది కదా, ఆ గమ్ములాగా ఆ జిగురు అనేది కారుతూ ఉంటుంది అనమాట. రంధ్రం నుండి నమిలిన పిప్పి వస్తుంది. సేమ్ అదే ఈ పురుగు ఇక్కడ గమనించినట్లయితే రెడ్ ఫామ్ వీవులు ఉంది కదా, ఎర్రముక్క పురుగు, ఆ ముక్క పురుగు లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ గమనించాం కదా, చూడండి ఇవి అట్లా లోపలికి వెళ్ళిపోయి పిప్పి ఉంటుంది కదా, అదంతా లోపల తినడం వల్ల ఏమవుతుందంటే కన్నా పిప్పి మాదిరి తయారవుతుంది. అందులోంచి కూడా పిప్పి కూడా బయటకు రావడం గమనించవచ్చు అనమాట. ఇది రెడ్ పామ్ బేబీ. ఈ పురుగు ఆకు లోపలికి చేరి లోపల ఏ విధంగా డ్యామేజ్ చేస్తాయనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఆ లెగ్స్తో
షాప్ అనేది క్లోరోఫిల్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ రసాన్ని మొత్తం షాప్ చేస్తుందంట. ఆ రసాన్ని మొత్తం తినేస్తుంది. తినేయడం వల్ల ఏమవుతుందంటే కన్నా ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పురుగు యొక్క ప్రభావాన్ని మనం ఆ పురుగు ఏ విధంగా అటాక్ చేస్తుందని మనం గమనించవచ్చు ఈ విధంగా చూస్తే అనమాట. ఇది రెడ్ ఫామ్ వీవిల్ అనేది కోకోనట్లో సివియర్ పేస్ట్ అనమాట. ఈ సివియర్ పేస్ట్ వచ్చిందంటే కన్నా నీకు ఈల్డ్ అనేది సడన్గా పడిపోతుంది ఈల్డ్ అనేది. కావున ఈ రెడ్ ఫామ్ వీవిల్ అనేది భయంకరమైన పేస్ట్. చాలా జాగ్రత్తగా చూసుకొని తగిన పద్ధతిలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఈ రెడ్ ఫామ్ వీవిల్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎర్రముక్క పురుగు యొక్క యాజమాన్యం. ఈ పురుగు ఆశించి చనిపోయిన మూవలను సత్వరం నరికి చీల్చి తగలబెట్టాలి. సేమ్ అంతే, ఆ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని అంతా తీసేసి ఫీల్డ్ నుంచి తీసేసి పక్కన పెట్టాలి. దేనికి కూడా అన్నిటే. నెక్స్ట్ పిడుగుతో పాటు మొవ్వకుళ్ళుతో చనిపోయిన చెట్లను వెంటనే తోటలో నుండి తొలగించాలి. ఏదైనా ఇంకా పిడుగుపడి లేకపోతే ఏదైనా తెగులు వచ్చి చనిపోయింటాయి కదా, తెగులు వచ్చింటి ఇప్పుడు ఇందులో కోకోనట్లో గ్యానోడర్మా తెగులు అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఆ తెగులు వచ్చింటి దానివల్ల ఏమవుతుందంటే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ప్రాగడం వల్ల మొత్తం మనకు ఫీల్డ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ పిడుగు పడవచ్చు, లేకపోతే తెగులు రావచ్చు, లేకపోతే ఇంకో రోగం రావచ్చు, వచ్చింటివి ఫీల్డ్ నుంచి సత్వరమే తీసేసేయాలన్నమాట. నెక్స్ట్ కొమ్మ పురుగు ఆశించిన మొవ్వల నుండి పురుగులు తీసి వేపపిండి ఇప్పుడు మనకు ఆ మొవ్వలు ఉంటాయి కదా, ఆ మొవ్వలు ఇప్పుడు మనం పురుగు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఇన్సిడెన్స్ మనం చెప్పాం కదా, మొక్క యొక్క రంధ్రం నుంచి లేటెక్స్ జిగురు వంటి పదార్థం, పసుపు పచ్చ జిగురు వంటి పదార్థం, గమ్ము వంటి పదార్థం వస్తుంటుంది. ఆ పదార్థంలో మనం ఏం చేసిన గమనించినట్లయితే ఆ పురుగు తీసి వేపపిండి 100 గ్రాములు 150 గ్రాముల ఇసుక మిశ్రమాన్ని ఆ రంధ్రంలో కూరాలన్నమాట. ఇప్పుడేం లేదు, ఇంకా ఈ వేపపిండి తర్వాత వచ్చేసి ఇటుక మిశ్రమాన్ని లోపల వేయడం వల్ల ఆ పురుగు అనేది దానికి రెస్పిరేషన్ శ్వాసక్రియ జరగకపోవడం వల్ల లోపల అట్లా చనిపోతుంది. దానివల్ల పురుగు అనేది చనిపోతుంది. నెక్స్ట్ కొబ్బరి చెట్టు కాండంపై మొదల వద్ద ఏ విధమైన గాయం చేయరాదు. చెప్పాం కదా, ఈ పురుగు ఏంటంటే ఏదైనా చిన్న పురుగు గాయం చేస్తే అది దానంతకు అది చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా మనం ఆర్టిఫిషియల్గా మనం ఏదైనా మామూలుగా ఇట్లా చూస్తా రాయితో కానీ ఇంకోటి కానీ మనం చెట్లకు రంధ్రాలు చేస్తాం. అట్లా చేయకూడదు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగు యొక్క లోపలికి వెళ్ళిపోయి తొందరగా చాలా ఫాస్ట్గా లోపల మొక్కను అంతా ఆ షాప్ని అంతా పీల్చేసుకుంటే పై వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ యొక్క చెట్టుకి ఎటువంటి రంధ్రాలు లేకుండా చూడాలన్నమాట. వేరు నరకరాదు మరియు పచ్చి ఆకులు లాగకూడదు. వేరు అదే చెప్పాం కదా, కింద వేలు పోషణ ఎక్కువగా దానికి వేళ్ళు ఎక్కువగా ఉన్నాయనేసి వేళ్ళు తీసేసి నరకకూడదు. నెక్స్ట్ వచ్చేసి పచ్చి ఆకులు మామూలుగా పచ్చి ఆకులు లాగుతూ ఉంటారు, ఆ విధంగా లాగకూడదు అనమాట. నెక్స్ట్ సకాలంలో పురుగు ఉనికిని గమనించి సేమ్ మోనోక్రోటోపాస్ చెప్పాం కదా, రూట్ ఫీడింగ్ పైన చెప్పాం కదా, పైన చెప్పిన రైనోసరస్ బీటిల్ కావచ్చు, రెడ్ ఫామ్ వీవిల్ కావచ్చు, ఎర్రముక్క పురుగు దీనికి కావచ్చు, దేనికైనా రూట్ ఫీడింగ్ 10 ml ఆఫ్ లీటర్కి మోనోక్రోటోపాస్ సొల్యూషన్ను 10 ml వాటర్లో డిప్ చేసేసి అప్పుడప్పుడే కొత్తగా వస్తున్న లేత వేలుకు అంటించి నీట్గా మోనోక్రోటోపాస్ సొల్యూషన్లో ముంచేసి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 45 days వరకు కాయలు దింపకూడదు అనమాట. ఇది ముందు చెప్పిన విధంగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది రెడ్ ఫామ్ వీవిల్కు కూడా ట్రాప్స్ ఉంటాయి. ఆ ట్రాప్స్ కూడా కృత్రిమ ఎర్రను బకెట్లో ఉంచి కొన్ని కొబ్బరి చెట్టు కాండంకు 1-1.5 మీటర్ల ఎత్తును అమర్చి సేమ్ ఆ ట్రాప్ను 1-1.5 మీటర్లో అమర్చడం వల్ల ఆ పురుగు యొక్క తల్లి పురుగులన్నీ అందులో పడతాయి. అందులో పడడం వల్ల మనం డే బై డే ఇన్సిడెన్స్ మనం గమనించుకొని ఆ పురుగులను తీసేసాయన్నమాట. ఫెరోమోన్ ట్రాప్కు మనం కింద అమర్చిద్దాం కదా ఆ బకెట్ లోపల ఏముంటుందంటే వాటర్లో కెమికల్ సొల్యూషన్ పెట్టిస్తున్నాం. కాబట్టి ఆ వాటర్లో ఇన్సెక్ట్స్ పడతానే చనిపోతాయి అన్నమాట. నెక్స్ట్ సగం డొల్ అయిన కాండంలోని చెత్త కుళ్ళు పదార్థం శుభ్రం చేసి కుండుపై కోల్తార్ లేక జపాన్ బ్లాక్ను పూతగా పూయాలి. ఇప్పుడు మనం ఈ పురుగు ఇన్సిడెంట్ ఏదైనా కానీ పురుగు బయట తొలిచేసి లోపలికి వెళ్ళిపోయింటుంది కదా, దానికి ఏం చేయాలంటే కదా మనం ఆ కుళ్ళు పదార్థాన్ని మొత్తం అంతా ఎంతవరకు వస్తుందో అంతవరకు నీట్గా క్లీన్ చేసేసి ఆ గాయంపై కోల్తార్ లేక జపాన్ బ్లాక్ను పూతగా పూయాలి. అంటే నల్లగా ఉంటుంది కదా కోల్తార్, దాని కానీ లేక జపాన్ బ్లాక్, దీన్ని ఇప్పుడు మామూలుగా పూత మాదిరి పూసేసేయాలి. చెట్టు త్వరను సిమెంటు ఇసుక రాళ్ళ మిశ్రమంతో పూడ్చిన చెట్టును బలంగా ఉండి పెద్ద గాలులు వచ్చినప్పుడు పడకుండా దృఢంగా ఉంటుంది అనమాట. చెట్టు త్వరను సిమెంటు ఇసుక రాళ్ళ మిశ్రమంతో పూడ్చి
ఇంకా ఈ విధంగా త్వర ఉంటుంది కదా, ఆ త్వరను ఈ సొల్యూషన్ చెట్టు సిమెంటు ఇటుక రాళ్ళ మిశ్రమంతో కూర్చడం వల్ల ఏమవుతుందంటే కనుక చెట్టు బలంగా ఉండి పెద్ద గాలులు వచ్చినప్పుడు పడకుండా దృఢంగా ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ యూరోపిడ్ నల్లి, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎసిరియా గ్యురోనిస్, ఆర్డర్ వచ్చేసి ఎకారినా. ఇది మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది నల్లి, ఇది వచ్చేసి మైక్రోస్కోపిక్. మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు నల్లి అనేది మన కంటికి చాలా చిన్న మైన్యూట్ రూపంలో ఉంటుంది. ఇది మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ విధంగా అనేది వైట్ కలర్ తెల్లగా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది మనం గమనించినట్లే కాయలపై గోధుమ రంగు మచ్చలు, అబ్జర్వ్ చేశాం కదా, ఈ కాయలపై గోధుమ రంగు మచ్చలు పగుళ్ళు ఉంటాయంట, క్రాక్స్, ఎండిపోయినట్లు గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. ఇది మెయిన్ ఇన్సిడెన్స్ ఏంటంటే నల్లి యొక్క లక్షణాలు ఏంటంటే కనుక కాయలపై గోధుమ రంగు మచ్చలు, కాయలపై గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి క్రాక్స్ పగుళ్ళ మాదిరి ఉంటాయన్నమాట. కాయలపై గోధుమ రంగు మచ్చలు, క్రాక్స్ పగుళ్ళ మాదిరి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే పిందెలు రాలి కాయ సైజు దిగుబడి తగ్గిపోతుంది. ఈ నల్లి ప్రభావం ఎక్కువ అంటే కన్నా ఈ పిందెలు రాలిపోవడం, కాయ సైజు, తర్వాత వచ్చేసి దిగుబడి నాణ్యత కూడా తగ్గిపోతుంది అనమాట. ఇది నల్లి, ఇది వచ్చేసి దాని యొక్క ఇన్సిడెన్స్. ఇంకా ఇది ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్. నల్లి ఆశించి రాలిపోయిన కొబ్బరి పిందెలను కాయలను నాశనం చేయాలి. సేమ్ అంతేనమాట. వేస్ట్ అంత ఉంటుంది కదా, మొక్కలను తీసేసి ఫీల్డ్ నుంచి పక్కకు తీసిపోయి నాశనం చేయాలి. నెక్స్ట్ సేమ్ వేపపిండి 5 నుంచి 10 కేజీలు చెట్టుకు సంవత్సరం పొడవునా వేయాలి. 5 నుంచి 10 కేజీలు అన్నమాట. అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండడం వల్ల ఈ పురుగు యొక్క ఇన్సిడెన్స్ అనేది, పురుగు ఆ వేపపిండిలో ఉండే అజాడిరెక్టిన్ అనే దానివల్ల ఈ వేపపిండిలో ఆ విష ప్రభావం వల్ల ఆ పురుగులు అనేది దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. వేపపిండితో పాటు ఇతర సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు కూడా మనం విరివిగా వేసుకోవాలంట. ఈ ఆర్గానిక్తో పాటు ఇనార్గానిక్, మామూలుగా ఇప్పుడు యూరియా, సూపర్ ఫాస్ఫేట్, ఎంఓపి ఉంటాయి కదా, వీటిని కూడా సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా వేసుకుంటూ మనం ఈ మొక్కలకు అనేది మనం అందించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సిఫార్సు చేయబడిన ఎరువులు అనగా సేమ్ చెప్పాం కదా పైన, 1 కిలో యూరియా, 2 kgs ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 to 2.5 kgs మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక చెట్టుకు సంవత్సరం పొడవునా వేయాలి. నెక్స్ట్ నీటి తడులు క్రమంగా ఇవ్వాలి. ఇరిగేషన్ కూడా క్రమంగా మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా బ్యాలెన్స్డ్గా నీటి తడులు కూడా ఇచ్చుకుంటూ పోవాలి. నెక్స్ట్ సారవంతన భూముల్లో అరటి, కంద, కోకో, పసుపు లేక కూరగాయల వంటి అంతర పంటలు పండించడం ద్వారా నల్లి తాకిడిని తగ్గించవచ్చు. మనం మెయిన్ క్రాప్ కంటే కూడా ఇప్పుడు ఇంటర్ క్రాప్ కొన్ని ఇవి ఎక్కువగా ఉండడం వల్ల దానికి మనం అంతర పంటలుగా అరటి, కంద, కోకో, పసుపు లేదా కొన్ని రకాల కూరగాయలు ఇవేం చేస్తాయంటే కనుక నల్లి యొక్క ప్రభావాన్ని తట్టుకుంటాయన్నమాట, తగ్గిస్తాయన్నమాట. కావున అంతర పంటగా ఇవి వేసుకోవడం వల్ల మెయిన్ పంటను మనం కాపాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చెప్పాం కదా వేప సంబంధమైన అజాడిరెక్టిన్, చెప్పాం కదా వేపలో ఉండే అజాడిరెక్టిన్ 10,000 ppm 5 ml. ఇవి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్తో దొరుకుతాయన్నమాట. 100 ppm, 1000 ppm, 10,000 ppm ఆ కాన్సన్ట్రేషన్తో దొరుకుతాయన్నమాట. ఇది వచ్చేసి మనం ఇది అజాడిరెక్టిన్ 10,000 ppm 5 ml 1 లీటర్ ఆఫ్ వాటర్కి చెప్పి గెలలపై పిచికారి చేసుకోవాలన్నమాట. ఇవి ఉంటాయి కదా కొబ్బరి గెలలు ఉంటాయి కదా ఆ పైన అంటే అజాడిరెక్టిన్ 10,000 ppm 5 ml 1 లీటర్ ఆఫ్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 10 ml మందు ప్లస్ 10 ml వాటర్ కలిపి చెట్టుకు వేరు ద్వారా ఎక్కించాలి. ఇది నెక్స్ట్ అదే రూట్ ఫీడింగ్ అని చెప్పాం కదా, కోకోనట్ రూట్ ఫీడింగ్. సేమ్ దీనికి కూడా నల్లికి కూడా అన్నిటికి కూడా ఇప్పుడు మనం డైరెక్ట్ పైకి స్ప్రే చేయలేం కాబట్టి ఈ రూట్ ఫీడింగ్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ అనేది ఆ మొక్క యొక్క కాండం నుంచి పై వరకు చేస్తుంది అనమాట. ఈ విధంగా సంవత్సరంలో 3 సార్లు పెట్టవాలని. ఓకే, ఆడికి కోకోనట్లో వస్తే మెయిన్ పేస్ట్ల గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లు అవుతుంది. ఈ విధంగా మనం ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పాటించడం వల్ల మనం సకాలంలో ఈ మొక్కలకు వచ్చే చీడలను మనం అదుపులో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.